మీకు కూడా ఈ చలికాలంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా చేసేసుకొని తినేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన ఏదో ప్రయోగం చేయబోతున్నాడు. బ్రెడ్ బజ్జీ అంట. చూడండి, బ్రెడ్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాడు. ఆనియన్, ఇంకా కొత్తిమీర, పుదీనా. చూద్దాం ఎలా చేస్తారో. బ్రెడ్ బజ్జీ కోసం ముందుగా ఇట్లా శనగపిండి జల్లించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బజ్జీలు వేయడానికి వీలుగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని. గరం మసాలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైంది. బజ్జీలు వేస్తున్నాడు మా ఆయన, చూడండి. బ్రెడ్స్ తీసుకొని మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో అట్లా ఆ బ్రెడ్ని పిండిలో ముంచి ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. పడిందా? ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మిగతా అన్నీ కూడా అట్లనే వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను తింటున్నా ఇక్కడ. మంచిగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ చలికాలంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా చేసేసుకొని తినేసేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.